ఇండియన్ రీటైల్ ఇండస్ట్రీ ఒక రేంజ్లో గ్రో అవుతుంది. ప్రస్తుతానికి ఈ సెక్టార్ ఇండియన్ జీడిపిలో 10%ని కంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ విషయంలో 8%ని కంట్రిబ్యూట్ చేస్తుంది. దగ్గర 3.5 కోట్ల మంది ఇండియన్ రీటైల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫ్యూచర్ కూడా ఇంకా చాలా ఎక్కువగా బ్రైట్గా కనిపిస్తుంది. కానీ ఇంత గ్రోత్కి కారణం ఏంటి? ఎందుకంటే చాలా వరకు ఇండియన్ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఏంటి అంటే ఇండియాలో డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతున్నాయి. ఇండియన్ కరెంట్ జీడిపి పర్ క్యాపిటా ఇప్పుడు 2024లో $2,730 ఇయర్లీ. అది ప్రీవియస్ ఇయర్ 2023లో పోల్చుకుంటే ఇది 2,500 నుంచి అంటే $230 పెరిగింది ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. సో దీనివల్ల హయ్యర్ స్పెండింగ్ పవర్ వచ్చింది. అండ్ కొంతమంది ప్రీమియం అండ్ లగ్జరీ బ్రాండ్స్ని కూడా యూజ్ చేస్తున్నారు. అలాగే దీనికి ఇంకో కారణం ఏంటి అంటే అర్బనైజేషన్లో నార్మల్గా అర్బన్ పీపుల్ దగ్గర చాలా ఎక్కువగా డీప్ పాకెట్స్ ఉంటాయి, ఎక్కువ డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటుంది. అలా అని చెప్పి రూరల్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. 4.3 times పెరిగింది 2023 నుంచి 2024 వరకు. అదే అర్బన్ ఏరియాలో చూసుకున్నట్టయితే ఇది 3.5 times పెరిగింది. కానీ ఇది అన్నిటికీ మెయిన్గా చేంజ్ ఏంటో తెలుసా? బ్రిక్ అండ్ మోటార్ అంటే ఇండియన్ కన్జ్యూమర్ మార్కెట్ మెయిన్గా. ఎందుకు అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది క్విక్ కామర్స్ ఇండస్ట్రీ ద్వారా. 10 minutes గ్రోసరీ డెలివరీ కావచ్చు, లేదనుకుంటే మర్చెండైజ్ కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు. ఇది చాలా ఎక్కువగా గ్రో అయింది. అండ్ 2023లో ఇది ఒక రేంజ్లో గ్రో అయ్యి 70% గ్రో అయ్యి $2.3 billion ఇండస్ట్రీగా గ్రో అయింది. అండ్ ఇంత ఘోరంగా ఫ్యూయల్ కావడానికి కారణం ఏంటి ఈ గ్రోత్కి బ్రిక్ అండ్ మోటార్ ఇండస్ట్రీలో అంటే క్విక్ కామర్స్లో ఈజీ క్రెడిట్ లైక్ బై నో పే లేటర్ అయినా, కన్జ్యూమర్ లోన్స్ అయినా చాలా ఎక్కువగా పాపులర్ అయ్యాయి ఇండియాలో. అండ్ అన్సెక్యూర్డ్ రీటైల్ లోన్స్ అయితే 25.2% పెరిగాయి జూలై 2023 నుంచి 2024 వరకు. అంతకుముందు ఇయర్లో కూడా ఇది 23% పెరిగింది దగ్గర. ఈ రీటైల్ రెవల్యూషన్కి మొత్తానికి కారణం మధ్యలో ఒక ఇండియన్ కంపెనీ, బిగ్గెస్ట్ ఇండియన్ కంపెనీ, అది రిలయన్స్ రీటైల్. దగ్గర 18,800 స్టోర్స్ ఉన్నాయి ఇండియా మొత్తంలో వీళ్ళకు. అండ్ వీళ్ళు 1 billion కస్టమర్స్ని లాస్ట్ ఇయర్ వీళ్ళు సర్వీస్ చేశారు. అంటే రిలయన్స్ రీటైల్ దగ్గర 3 trillion రూపీస్ని సంపాదించింది 2023 మరియు 2024 నుంచి. రిలయన్స్ రీటైల్కి ఇది 17.8% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీస్. కానీ మనం ఫ్యూచర్లో చూసుకున్నట్టయితే చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇంటెన్స్ కాంపిటీషన్ ఒక ఛాలెంజ్ ఏంటంటే చాలా వరకు కస్టమర్ ప్రిఫరెన్సెస్ కూడా చాలా పెరుగుతున్నాయి. అండ్ ఎకనామిక్ ఫ్లక్చువేషన్స్ కూడా వస్తున్నాయి. కంటిన్యూస్ అడాప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ కంపెనీ అయినా, క్విక్ కామర్స్ అయినా, రిలయన్స్ అయినా, లేదనుకుంటే బ్లింకిట్, ఎనీథింగ్, జెప్టో, ఏవైనా సరే ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా చేసుకోవాలి. అండ్ అవైలబిలిటీ రియల్ ఎస్టేట్ అండ్ స్కిల్డ్ లేబర్ కూడా ఒక ప్రాబ్లమే ఇండియాలో. అండ్ ఇండియాలో రైజింగ్ ఇన్కమ్స్, అర్బనైజేషన్, క్విక్ కామర్స్ బూమ్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్నప్పటికీ ఇండియన్స్ రీటైల్ సెక్టార్ ఇంకా కూడా చాలా ఎక్కువగా అన్ప్రెసిడెంట్ గ్రోత్ వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇండియాస్ అన్స్కిల్డ్ లేబర్ అండ్ పాలిటిక్స్. ద క్లాసిక్ ఇండియన్ పాలిటిక్స్ కూడా కొంచెం ఈ గ్రోత్ని ఆపకుండా ఉంటే చాలా బెటర్. సో దీని ద్వారా రీటైల్ సెక్టార్లో ఇండియన్ ఒక గ్లోబల్ పవర్ హౌస్ కాబోతుంది. ఇండియన్ రీటైల్కి అయితే ప్రస్తుతానికి ఉన్న కన్సిడరేషన్స్ అండ్ ఫ్యాక్టర్స్ ప్రకారం ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఏదైనా కటాస్ట్రఫీ జరగకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది. అండ్ ఎవ్రీడే షాపింగ్ హ్యాబిట్స్ కూడా చాలా ఎక్కువగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాయి ఈ ఇండస్ట్రీని. సో మీరేమనుకుంటున్నారు ఇండియన్ రీటైల్ సెక్టార్ గురించి అండ్ దీని గ్రోత్ గురించి? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరకు చూసిన